తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ ఉన్నాను. ప్రభునందు సోదరులు సోదరిమణులందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదము వచ్చునుగాక.